సత్యవతమ్మకి ట్రీట్మెంట్ జరిగాక మెలకువ వస్తుంది. దాంతో చంటి గబగబగా వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి, అమ్మ నువ్వెలా ఉన్నావమ్మా, బాగున్నావా, నీకు అంతా గుర్తుందమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని సత్యవతమ్మ అయితే, నాన్న చంటి ఎలా ఉన్నావు నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి సింధూర వచ్చి అత్తయ్య అని చెప్పి పిలుస్తుంది. అమ్మ సింధూర ఎలా ఉన్నావు, మీరిద్దరూ ఎలా ఉన్నారమ్మా అని చెప్పి సత్యవతి అడుగుతూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న అలా సత్యవతమ్మ చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక అమ్మ అంటూ పిలుస్తూ ఉండగా ఇంతలో చంటి వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కేశవ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆది కేశవ సత్యవతమ్మ దగ్గరకు వచ్చి, ఆ రోజు నా బిడ్డని ఇచ్చాం కదా, ఆ బిడ్డ తండ్రిని నేనేనమ్మా, నా బిడ్డ ఎక్కడ ఉన్నాడో చెప్పు అని చెప్పి కేశవ అన్న మాటలకు సత్యవతమ్మ అయితే భయపడుతూ ఉంటుంది. నువ్వు నా బిడ్డవు కాదు చంటి, నువ్వు ఒక గొప్పింటి బిడ్డవి, నువ్వు గొప్పింటి బిడ్డవని అందరికీ తెలిసేలా చేస్తాను నేను అని చెప్పి సత్యవతమ్మ అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అదే హాస్పిటల్కి కేశవ అలాగే చంచలమ్మ వస్తారు. కేశవ చంచలమ్మ అలా వస్తూ ఉండగా ఇంతలో సింధూర అలాగే చంటి వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ అత్తయ్యతో మాట్లాడుతూ ఉంటారు. అలా కేశవ అలాగే చంచలమ్మ వస్తూ అలా వాళ్ళ రూమ్ దగ్గరకు అయితే వస్తారు. ఇక అక్కడ ఉన్న సత్యవతమ్మ చంచలమ్మని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక చంచలమ్మ బిడ్డే ఈ చంటి అని చెప్పి సత్యవతమ్మ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక సత్యవతమ్మ నిజం ఎలాగైనా సరే నేను బయట పెడతాను, ఈ చంటిని గొప్పింటి మనిషిని చేస్తానని చెప్పి సత్యవతమ్మ అనుకుంటూ ఉంటుంది. అలా సత్యవతమ్మ ఆలోచిస్తూ ఉండడం చూసి, ఏంటి అమ్మ ఏమైంది, ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి చంటి అడుగుతూ ఉంటాడు. అయినా సరే సత్యవతమ్మ చంచలమ్మని చూసి భయపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.